అంతట వారు సాక్ష్యం ఇచ్చుచు ప్రభు వాక్యము బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయుల అనేక గ్రామములలో స్వార్థ ప్రకటించుచు వచ్చిరి. ఇక్కడ అపోస్తలులైనటువంటి పేతురు, యోహానులు స్వార్థను సమరయలో ఉన్నటువంటి అన్ని గ్రామాలలో వీరు స్వార్థను ప్రకటించినట్టుగా మనము చూస్తున్నాము. వారు యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గ్రామంలో కూడా వీరు స్వార్థ ప్రకటించున్నారు. స్తెఫను మరణము తర్వాత అపోస్తలులు పేతురు, యోహానులు స్వార్థను సమరయలో ఉన్నటువంటి అనేక గ్రామములలో వారు ప్రకటించిరని వాక్యము మాట్లాడుతుంది. అనేక గ్రామములలో వారు స్వార్థను పంచి యెరూషలేమునకు వెళ్ళినట్టుగా చూస్తున్నాము. నేడు అనేక మంది హతసాక్షులు కావచ్చు, కానీ స్వార్థ అనేక గ్రామములలో పంచబడుతుంది. యెరూషలేము వరకు తిరిగి వెళ్ళేంత వరకు స్వార్థ ప్రకటించబడుతూనే ఉంటుంది. ఇటు వాక్యము దేవుడు మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్.